మేడారం జాతరలో ప్రత్యేక సేవలు అందిస్తోంది ఆర్టీసీ. రాకపోకలకు భక్తులు ఇబ్బంది పడకుండా భారీ ఏర్పాట్లు చేసింది. అమ్మవార్ల గద్దెలకు కిలోమీటర్ దూరంలో బస్టాండ్ ఏర్పాటు చేసింది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని ఆర్టీసీ బస్సులో తిరిగి పయనమవుతున్నారు భక్తులు. మేడారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. మరింత సమాచారం హరిత అందిస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4000 స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. అయితే ప్రజెంట్ మనం మేడారంలోని ఇక్కడ బస్సు సంబంధించిన కౌంటర్స్ విచారణ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి రకరకాల జిల్లాలకు అయితే బస్సులన్నీ ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మొక్కులు సమర్పించుకొని రిటర్న్ వెళ్తున్న వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు, విజిలెన్స్ ఆఫీసర్స్ మొత్తం కూడా ఇక్కడ నుండి మానిటర్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ సిటిఎం మేడం శ్రీదేవి మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో రద్దీ ఎట్లా ఉంది అసలు? ఈ 3-4 రోజుల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కావచ్చు, వెళ్ళే వాళ్ళ సంఖ్య, ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారా, ఎలా ఉంది? అంటే 25th నుంచి మా స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ అయిందండి. సో ఈ రోజు వరకు ఇప్పుడు నిన్న నైట్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. డౌన్ కాస్త తక్కువ ఉంది కానీ ఇప్పుడు పుంజుకుంటుంది. ఎందుకంటే అమ్మవార్లు సారలమ్మ అమ్మవారు నిన్న రాత్రి వరకు గద్దెల మీదకి వచ్చిండ్రు కాబట్టి అది చూసుకొని వెళ్ళే వాళ్ళు ఈ రోజుకి వెళ్ళిపోతున్నారు. ఇంకా సమ్మక్క అమ్మవారి కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంకా ఈరోజు ఉంటారు. ఈ నైట్ ఈ మధ్యాహ్నం నుంచే మాకు ట్రాఫిక్ పికప్ అవుతుందని అనుకుంటున్నాము. చూస్తే ఆల్మోస్ట్ కొంచెం స్టార్ట్ అయింది కూడా. సో నైట్ ఈరోజు నైట్ రేపు డే అండ్ నైట్ కంటిన్యూస్గా కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 lakhs దాకా ప్యాసింజర్స్ ఇక్కడ దిగారు. ఇంకా ఆల్మోస్ట్ 1 లక్ష దాకా ఇంకా ఇక్కడ వెళ్ళేవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ కలిసి ఒక 16 నుంచి 17 లక్షల దాకా ఈ వారం రోజుల్లో ఉపయోగించుకున్నారు. సో అలాంటిదే మేము ఈసారి 20 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అలానే కనిపిస్తోంది ట్రెండ్ అయితే లాస్ట్ వరకు కూడా. అండ్ మేడం, ఇప్పుడు మనకు పస్రా కావచ్చు, నార్లపురం నుంచి ప్రత్యేకంగా మేడారం జాతరకు వచ్చే ప్రైవేట్ బస్సుల్లో వచ్చిన వాహనాలు వచ్చిన భక్తులను తీసుకొస్తున్నారు కదా, ఎన్ని బస్సులు ఆపరేట్ చేస్తున్నారు అక్కడ నుంచి? అంటే మామూలుగా రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు పీక్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 20 buses దాకా నార్లాపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే పస్రా నుంచి నార్లాపూర్ వరకు వచ్చే ప్రైవేట్ వెహికల్స్ అక్కడ ఆపేస్తారు, అక్కడికి కంట్రోల్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఒక 5-6 kilometers ఇక్కడికి ఉంటుంది కాబట్టి వాళ్ళని అందరినీ ఫ్రీ బస్సుల్లో తీసుకొచ్చి ఈ నియర్ బైలో దించుతారు. వాళ్ళు మళ్ళీ ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. డౌన్ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు. ఓకే మేడం. అండ్ ఇప్పుడు ప్రధానంగా ఏ మార్గాలకు ఎక్కువగా బస్సులు ఆపరేట్ చేస్తున్నారు? డిమాండ్ ఎట్లా ఉంది మేడం? ముఖ్యంగా మనకు హైదరాబాద్ కావచ్చు, హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్ల నుంచి ఎక్కువ కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఏ జిల్లాలకు ఎక్కువగా పబ్లిక్ ఎక్కుతున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే హన్మకొండ ఎక్కువ వెళ్తోంది. ఈవెన్ కరీంనగర్ జిల్లాకు కూడా వెళ్తూ ఉంది. నైట్ ఈవెన్ మంచిర్యాల, మందమరి ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. టోటల్గా మేము 51 points మావి జాతర పాయింట్స్. సో ఆ 51 డెస్టినేషన్స్కి కూడా మేము నడపడం జరుగుతుంది. ఇంకా కొన్ని హన్మకొండకి ఒక 6 కౌంటర్స్ ఉన్నాయి. మన ఎక్కువ రష్ అయ్యే కొద్దీ మేము ఇంకా 2-3 కౌంటర్స్ తెరుస్తాము. ఇప్పుడు ప్రజెంట్ 2 కౌంటర్స్ నడుస్తున్నాయి. సో రద్దీని బట్టి మేము మిగతావి కూడా పెంచడం జరుగుతుంది. సో ముఖ్యంగా కరీంనగర్, గోదావరికని, పెద్దపల్లి ఇవన్నీ కూడా వెళ్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం కూడా వెళ్ళడం జరుగుతుంది. రైట్, చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా మేడారం మహాజాతరకు వచ్చిన భక్తుల కోసం దాదాపు 50 పికప్ పాయింట్స్ని ఏర్పాటు చేసి ఆర్టీసీ అధికారులు భక్తులను ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సులకు కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను చూడొచ్చు. దాదాపు 9 kilometerల మేర ఈ క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకి మనకు ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, గోదావరికని, పెద్దపల్లి, మంతని, చెన్నూరు, పరకాల, మహబాద్, దాంతోపాటు జనగామ, హన్మకొండ, వరంగల్, హైదరాబాద్, ఇట్లా ఏటూరు, నాగారం వివిధ ప్రాంతాలకైతే ఇటు బస్సులని ఆయా కనెక్టింగ్ పాయింట్స్కి కనెక్ట్ చేసి దాదాపు 50 పికప్ పాయింట్స్ నుంచి ఇక్కడికి వెళ్ళే భక్తులను అయితే తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మేడారం మహాజాతర బస్ స్టాండ్ ప్రాంగణం మనం చూస్తున్నాము. భక్తులు మొక్కులు చెల్లించుకున్న వారంతా కూడా వచ్చి తిరిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఇక్కడ వేచి చూస్తున్నారు. చాలా వరకు కూడా దాదాపు గత
సంవత్సరము జరిగిన మేడారం మహాజాతరలకు 16 లక్షలకు పైగా భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటే ఈ సంవత్సరం అంతకు మించి 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ మహాజాతర చూసి వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుందుకు మహిళలు కూడా ఆసక్తి చూపిస్తుండడంతో కొంత భక్తులకు ప్రధానంగా ఇటు మేడారం జాతర గద్దెల వరకు 1 కిలోమీటర్ దూరంలోనే తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయడంతో ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయేందుకు ఆస్కారం ఉండడంతో ఆర్టీసీ బస్సు సేవలను అయితే వినియోగించుకుంటున్నారు. చూడొచ్చు చిన్నపిల్లలు, లగేజ్, మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్న అనంతరం ఇటు ఆయా ప్రాంతాలకు మళ్ళీ తిరిగి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కావచ్చు, దాంతోపాటు ఈ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. అన్న ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ వెళ్తున్నారమ్మా? ఎట్లాంటి దర్శనం అమ్మవారి? మంచిగానే అయిందమ్మా. ఇప్పుడు వస్తాం. 40 సంవత్సరాలు అవుతాయి. ఎట్లా మరి ప్రైవేట్ వెహికల్ రాకుండా బస్కే వచ్చిండ్రా? జాతర బాగుంది, అసలు చాలా బాగా చేసారు. టెంపుల్ కూడా చాలా దర్శనం కూడా మంచిగా అయింది. అంటే జనాలకు క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్లు వచ్చారు కాబట్టి ఈ 4 days అలానే ఉంటుంది. అది రష్ అంటే ఓకే, మరీ అంత రష్ కూడా ఏం లేరు. ఓకే, సీట్లు కూడా దొరుకుతున్నాయి, మంచిగానే ఉన్నాయి, అంతా బాగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది అంతా. బాగా అవుతుంది మాకు. ఇప్పుడు 20 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇద్దరం వచ్చినాం, కానీ మేము అందరం కుటుంబం మొత్తం మొన్న పోయి వచ్చినాం. వీడికి పిల్లలు ఇంటికి తీసినా ఇప్పుడు మేము ఇద్దరం వచ్చినాం. మంచిగా అయింది. మాది జనగాం. మేము 10-20 మంది బస్సు మంది వచ్చినాం, ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు. నిమ్మలంగా ఆడోళ్ళ ఉంటారొచ్చు 10-15 సగం ఉన్నాం. మంచిగా ఎంతమంది మేము బస్సులో కూడా వచ్చినాం మేడం. ఒకటే ఊరు, ఒకటే గల్లీ, ఇక్కడ ఒకటే ఉన్నాం. అంత సంతోషంగా జరిగింది మాకు. స్పెషల్ పెట్టుకోలేం మేడం. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను 50 ఉంటా, 40 years నుంచి బస్కే మేడం మేము. కాకపోతే అప్పుడు ఇంత స్పెషలిస్ట్ ఇంత లేకుండే. ఇప్పుడు సంతోషం, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సంతోషం మేడం. వాళ్ళకు వాళ్ళకు వాడవాళ్ళు 20 మంది 25 మంది వాళ్ళు వచ్చి మేము వచ్చినాము. ఫ్రీ వచ్చిన వాళ్ళకు మాకు డబ్బులు వాళ్ళకి ఫ్రీ. సంతోషం మేడం, హ్యాపీ. గన్పూర్ నుండే వచ్చినాం. దర్శనం కూడా మంచిగానే అయింది. అనుకోలే మంచిగానే దొరుకుతానే. వచ్చేటప్పుడు బస్సుల్లో వచ్చినాం. ఆధార్ కార్డు